Hello everyone, welcome to post market analysis 22nd April. Nifty 24,167 దగ్గర క్లోజ్ అయిందండి. 41 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 79,595 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 187 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. మార్కెట్ హైలైట్స్ వచ్చేసి ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయండి. గ్లోబల్ మార్కెట్ మిక్స్డ్ లో ఉన్నా కూడా బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ర్యాలీ చేసి మార్కెట్ ని సపోర్ట్ ఇచ్చాయండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డీసెంట్ బయింగ్ చూసాము. ఐటీ స్టాక్స్ లో స్లైట్ వీక్నెస్ ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సెక్టర్ వైజ్ మూవ్మెంట్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ లో స్ట్రాంగ్ మూవ్మెంట్ ఉంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైక్ హెచ్యుఎల్, ఐటీసీ సపోర్ట్ ఇచ్చాయి. ఆటో అండ్ ఫార్మాలో సైడ్ వేస్ మూవ్మెంట్ ఉంది. ఐటీ సెక్టర్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నిఫ్టీ వచ్చేసి స్టిల్ బుల్లిష్ మూవ్మెంట్ ఉందండి. రెసిస్టెన్స్ లెవెల్ 24,300 దగ్గర, సపోర్ట్ లెవెల్ 23,950 దగ్గర ఉంది. ఓవరాల్ సెంటిమెంట్ వచ్చేసి పాజిటివ్ గా ఉందండి, ఎస్పెషల్లీ డొమెస్టిక్ బయింగ్ సపోర్ట్ తో. ఆర్బీఐ లిక్విడిటీ స్టెప్స్ అండ్ అప్కమింగ్ ఎర్నింగ్ సెషన్ మార్కెట్ కి డైరెక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి డైలీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కోసం మన రీల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.